సో ఇంతకుముందుకు మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఫార్మేటివ్ బుక్ ఉందో ఫార్మేటివ్ బుక్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్గా మీకు చూపిస్తానని చెప్పాను కాబట్టి సో ఇక్కడ మనకు ఒక ఫార్మేటివ్ బుక్ ఉంది ఒక స్కూల్కి సంబంధించి. సో ఫార్మేటివ్ బుక్ని రికార్డ్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, సో ఇది ప్రాక్టికల్గా మీరు చూడొచ్చు, రైట్. సో ఇది ఫార్మేటివ్ బుక్. అదేవిధంగా మనకి ఫార్మేటివ్ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇన్ జనరల్లీ ఇలాగే బుక్ మెయింటైన్ చేయాలా అంటే ఏం రూల్ ఏం లేదు దీనికి సంబంధించి. నార్మల్గా కొంతమంది స్టూడెంట్స్ A4 సైజ్ పేపర్స్ని తీసుకొని కలెక్ట్ చేసి స్పైరల్ బైండింగ్లో కూడా చేస్తారు. సో నో ప్రాబ్లం. ఇలా కూడా మార్కెట్లో లాంటి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. లేదంటే మీకు స్టేషనరీ దొరుకుతుంది. లేదంటే మీరు సపరేట్గా A4 సైజ్ పేపర్ తీసుకొని దాని స్పైరల్ బైండింగ్ చేయించి నీట్గా మీరు ఈ విధంగా రాసినా సరిపోతుంది. ఫార్మేట్ బుక్ని మెయింటైన్ చేసినా సరిపోతుంది. ఓకే. సో మనము ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే జనరల్గా ఫార్మేటివ్ బుక్స్ ఒక FA1, FA2, FA3, FA1, FA2, FA3, FA4 అదేవిధంగా మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రీడింగ్ అని ఇక్కడ ఉంది. రీడింగ్ అండ్ రైటింగ్, రికార్డింగ్, ప్రజెంటేషన్ ఇన్ ది క్లాస్. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అని ఉంటుంది మార్క్స్. ఇక్కడ వచ్చేసి మనకు రిటర్న్ వర్క్, తర్వాత ప్రాజెక్టు, తర్వాత స్లిప్ టెస్ట్. ఈ నాలుగిటికి సంబంధించిన మార్కులు ఇక్కడ 5 వేయడం జరిగింది, టోటల్ ఇచ్చడం జరిగింది. ఇది FA1కి సంబంధించింది. ఇక FA2 కూడా అదేవిధంగా FA3కి, FA4 కూడా అదేవిధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది ఒక 8th క్లాస్ బుక్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనము FA1 మార్క్స్, అదేవిధంగా FA2 మార్క్స్ ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. FA3 అయిపోయిన తర్వాత FA4 టోటల్ చేసి ఇక్కడ 80 మార్కులకు AC/4 మనం ఇంత ముందుకు వీడియోలో చెప్పుకున్నట్టు. ఓకే. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ కాలంలో 80 మార్క్స్ కాలం ఉంది. సో 80 మార్క్స్ SA1 అంటే 6th to మనకు 9th క్లాస్ వాళ్ళ పిల్లలకు మనం ఏం చేస్తామంటే ఇన్ జనరల్గా సో మనము స్కూల్లోనే ఎగ్జామ్ పెడతాం కాబట్టి సో వాళ్ళకి ఈ మార్క్స్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ముందుగా కంప్లీట్ చేసినటువంటి FA1, FA2 దాన్ని by2 చేసిన తర్వాత ఇక్కడ 20 మార్క్స్, 100 మార్క్స్ ఇక్కడ SA1 అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళకు కూడా మనకు SA1 మార్క్స్ ఇక్కడ వేయచ్చు, రైట్. ఇక్కడ 100 మార్క్స్ వేసిన తర్వాత గ్రేడు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు SA2 చూసినట్టయితే సో ఇక్కడ మనం అన్ని FA1, FA2, FA3, FA4 టోటల్ 80/4 చేసాం. సో ఇక్కడ వచ్చినటువంటి మార్కులే ఇక్కడ మనకు వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి SA2లో అంటే మనం ఇక్కడ బోర్డులో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి అది వేయలేము, కాబట్టి ఈ మార్క్స్లు వేస్తే సరిపోతుంది, రైట్. సో 6th to 9th వాళ్ళకి ఏం చేయాలి, సో కంపల్సరీ ఇక్కడ వేయాలి. అదే 80 మార్క్స్కి ఎన్ని వస్తాయి వేయాలి. ఇక్కడ 20 మార్క్స్ 100కి వేసేసి గ్రేడ్ వేసేయాలి. ఈ విధంగా ఈ యొక్క ఫార్మేట్ని కంప్లీట్ చేయాలి ఎప్పుడు, అన్ని FAs అయిపోయిన తర్వాత. ఓకే. సో ఇక మనము ఈ ఫార్మేట్ని ఏ విధంగా రాయాల్సి ఉంటుందో చూద్దాం, రైట్. సో 4 బార్డర్స్ వేయాల్సి ఉంటుంది స్టూడెంట్. తర్వాత ఇక్కడ క్లియర్గా ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అని రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఒక పేజ్ ఎంటీ చేస్తాం. లెఫ్ట్ సైడ్ మనం ఇంత ముందుకు వీడియోలో చెప్పుకున్నట్టు సో రిఫ్లెక్షన్ని మంచిగా క్యాపిటల్ లెటర్స్లో కానీ డిజైన్గా కానీ రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో రిఫ్లెక్షన్ 1. సో బౌండరీస్ మీరు చూడొచ్చు. ఏదైనా డిజైన్ స్టూడెంట్కి వేయాలనిపిస్తే కూడా మీరు ఎంకరేజ్ చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం ఒక పేజ్ అనేది లీవ్ చేస్తాం, రైట్ సైడ్లో రాపిస్తాం. ఓకే. రిఫ్లెక్షన్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఉంది, రైట్. ఇక్కడ టాపిక్ చూసాం మనం. సో అబౌట్ గర్ల్ ఎడ్యుకేషన్ అంటే ఇది కాంటెంపరీ ఇష్యూ కాబట్టి రిఫ్లెక్షన్లో ఎప్పుడు కూడా మనము కాంటెంపరీ ఇష్యూసే ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో మనం ఇంత ముందుకు వీడియోలో చెప్పుకున్నట్టుగా బిగినింగ్లో ఇంట్రడక్షన్ అనేది రాసాం. ఆ తర్వాత ఇంట్రడక్షన్ అనేది రాసిన తర్వాత ఇన్ఫర్మేషన్. ఓకే. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్ అనేది గ్యాదర్ చేసిన తర్వాత అది ఇక్కడ రాస్తాడు. సో ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ కన్క్లూజన్ అనేది చూస్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఈ ఫార్మేట్ ఏదైతే ఉందో ఈ ఫార్మేట్ అంటే ఈ పిక్చర్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఏదైతే మనకు గర్ల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాసాం కాబట్టి స్టూడెంట్ని ఖచ్చితంగా ఒక పిక్చర్ని డ్రా చేయమనాలి. ఇది 1 లేదా 2 వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి లేదా టాలెంట్ బట్టి ఇంట్రెస్ట్ బట్టి.
సో ఒకటి చేసినా సరిపోతుంది. ఎఫెక్టివ్గా క్రేయాన్స్తో పెన్సిల్తో కలర్ఫుల్గా వేసేటట్టు ప్రయత్నం చేయించాలి. ఎందుకంటే స్టూడెంట్ యొక్క టాలెంట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టిక్ చేయకుండా ఇంటర్నెట్లో నుంచి పిక్చర్స్ని కలెక్ట్ చేసి పెట్టకుండా వేసేటట్టు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఈ కంక్లూజన్ అది ఇక్కడికి ఎండ్ అయిపోలేదు. సో ఎక్స్టెన్షన్లో ఉంది. సో ఇక్కడ అయిపోయింది, రైట్. సో కరెక్షన్ అయిపోయింది. సిగ్నేచర్, డేటు, అదేవిధంగా మార్క్స్ ఫైనల్గా వేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చూసాం, రిఫ్లెక్షన్ చూసాం. ఓకే, సో అదేవిధంగా రిఫ్లెక్షన్ అయిపోయిన వెంటనే మనకు రిటర్న్ వర్క్ ఉంటుంది. సో ఇది 8th క్లాస్ బుక్ కాబట్టి మనం ఏం చేసామంటే ఓన్లీ రిటర్న్ వర్క్ని మాత్రం సపరేట్గా వాళ్ళ నోట్స్లోనే మార్క్స్ వేయడం జరిగింది. కానీ 10th క్లాస్కి చూసినట్టయితే మనం ఏం చేయాలి, రిఫ్లెక్షన్ అయిపోగానే వెంటనే ప్రాజెక్ట్ ప్లేస్లో మనం ఇక్కడ ఈ ప్లేస్లో మనకు రిటర్న్ వర్క్ అని రాసి, ఓకే, తర్వాత ఇక్కడ నుంచి స్టూడెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో 2 pages, ఓకే, 3 pages వరకు స్టూడెంట్ వెళ్ళి ఈ యొక్క నోట్స్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు మార్క్స్ వేయచ్చు. ఇది రిటర్న్ వర్క్కి సంబంధించింది. ఓకే, సో ఇక్కడ 8th క్లాస్ బుక్ కాబట్టి ఇక్కడ మనం చూపించలేకపోతున్నాం. సో ఇదే 10th క్లాస్ బుక్ అయితే ఈ ప్రాజెక్ట్ ప్లేస్లో అంటే రిఫ్లెక్షన్ అయిపోగానే వెంటనే మనకు రిటర్న్ వర్క్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రిటర్న్ వర్క్ రాయించాలి. రిటర్న్ వర్క్ రాయించినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. సో 4 to 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చేసి స్టూడెంట్ని రాయమని చెప్పాలి. ఓకే, సో అది రిటర్న్ వర్క్కి సంబంధించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చూడొచ్చు మీరు క్లియర్గా. ప్రాజెక్ట్ ఈ విధంగా 4 borders అనేవి స్టూడెంట్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది, రైట్. సో మనం ఇంత ముందుకు వీడియోలో చెప్పుకున్నట్టు సో దీనికి 9 points ఉంటాయి. సో కన్క్లూజన్ అనేది చివరిగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది, రైట్, ప్రాజెక్ట్ 1, ఓకే. ఇక్కడ క్లియర్గా ఆల్రెడీ మనం ఇంతకుముందు బోర్డు మీద చెప్పుకున్నట్టు సో ఇవన్నీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్ని ఇటువైపు రాశారు నీట్గా, ఇటువైపు కూడా నీట్గా రాయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా రాయడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఇటువైపు లెఫ్ట్ సైడ్లో మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రతి లెఫ్ట్ సైడు ఓపెన్గా ఉండాలి, స్పేస్ ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఇది ఓన్లీ పార్ట్ ఫర్ పిక్చర్స్. ఓకే, సో ఇక్కడ పిక్చర్ బ్యూటిఫుల్గా బై హ్యాండ్తోని సో క్రేయాన్స్ని యూజ్ చేసి సో వాళ్ళకి ఇంటర్నెట్లో కానీ ఎక్కడో కానీ కనిపించినటువంటి పిక్చర్ని ఇక్కడ డ్రా చేయడం జరిగింది. వాళ్ళ యొక్క టాలెంట్ మనం చూడొచ్చు ఇక్కడ. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అయిపోలేదు, కంటిన్యూషన్లో ఉంది. సో ఇక్కడ ఫైనల్గా కన్క్లూజన్. సో ఈ విధంగా 10 points అనేవి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా స్టూడెంట్స్ రాయించాల్సి ఉంటుంది. సో ఫైనల్గా కరెక్షన్ చేస్తాం మనం. ఓకే, ఓవరాల్గా మార్క్స్ ఇచ్చేస్తాం, రైట్. దీని తర్వాత మనకు స్లిప్ టెస్ట్ పార్ట్ వస్తుంది. స్లిప్ టెస్ట్ చూడొచ్చు మీరు. స్లిప్ టెస్ట్ 1 అని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క స్లిప్ టెస్ట్ని నేను 20 marksకి కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ముందుగా మనం చెప్పుకున్నట్టు స్లిప్ టెస్ట్ పార్ట్లో మనము షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్, అదేవిధంగా ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను క్లాస్ రూమ్లో అయిపోవాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే సో 1, 2, 3, 4 షార్ట్ క్వశ్చన్స్ కీవర్డ్స్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ 1 marks ఇచ్చాను, 4 questions ఇచ్చాను. సో 4 ones 4 marks అయిపోయింది. సో అదేవిధంగా ఇక్కడ 4 questions లాంగ్ ఇచ్చాను. 4 into 4 16 marks, 16 + 4 20, ఫినిష్. సో ఒకటే పీరియడ్లో స్టూడెంట్స్ రాయడానికి ఈజీగా అనువుగా ఉంటుంది కాబట్టి 2 periods ఇచ్చేకంటే మనం ఒకటే పీరియడ్లో కంప్లీట్ చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నటువంటిది మీకు అనుబాటులో మీకు ఎలా ఉంటో అలా చేసుకోవచ్చు ఈజీ వేలో, రైట్. సో 1 mark ఇచ్చి 4 marks ఇచ్చేస్తే మనకు క్లియర్గా ఈ ఒక ఎగ్జామ్ అనేది క్లియర్గా అయిపోతుంది, రైట్. సో ఈ విధంగా మార్క్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్గా కరెక్షన్ కూడా అయిపోయింది, ఫైన్, రైట్. ఈ విధంగా మన యొక్క ఫార్మేటివ్ బుక్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫార్మేట్ ఇది ఏ విధంగా అయితే FA1కి చేసామో సేమ్ SA2, SA3, SA4 కూడా అదే ఫార్మేట్లో మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు కొన్ని ఇది FA2కి సంబంధించింది. సో మీరు ఒకసారి చూడొచ్చు. సో టాపిక్ మనకు కరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా. సో వీడియో అనేది లెంత్గా అయిపోతుంది కాబట్టి నేను తొందరగా ఈ యొక్క పేజెస్ని స్కిప్ చేస్తాను, మీరు చూడొచ్చు అనమాట. సో ఏ విధంగా పిల్లలు అనేది మనకు లాస్ట్ ఇయర్ ఇవన్నీ ఆ టాపిక్స్ బేస్ పైన మనం అనేది ఇవ్వడం జరిగిందనమాట. రిఫ్లెక్షన్ చూడొచ్చు, అదేవిధంగా ప్రాజెక్టు. సో పిల్లలతోనే డ్రాయింగ్ వేయించినట్టయితే అది చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది.
మనం స్టిక్ చేయించే కంటే. ఓకే, ఈ విధంగా FA4 వరకు మనం ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. రైట్. సో ఈ విధంగా మనము ఫార్మేటివ్ బుక్ని కంప్లీట్ చేసి, అదేవిధంగా పిల్లలకు ఏవైతే మార్క్స్ అవసరమో, ఇంటర్నల్ మార్క్స్ 10th క్లాస్కి అవసరమో, అవి ఫైనల్గా మనం ఇక్కడ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మన వీడియో. సో బేసికలీ ఏదైతే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్స్ గురించి 1, 2, 3, 4 గురించి క్లియర్గా ఇందులో మాట్లాడాం. ఏదైనా మీకు డౌట్ ఉంటే మీరు మాకు కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేసిన వెంటనే మీకు సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడానికి మరొక బెటర్ వీడియోని మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మనొక సబ్స్క్రైబర్ ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా ఫార్మేటివ్ స్కిల్స్ ఎలా చేస్తారు అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి వారి రిక్వెస్ట్ మేరకు ఈ యొక్క వీడియోని మనం చేయడం జరిగింది. రైట్. సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్, and also please share these videos, and we hope this video will be helpful for you, and we are going to make some more better videos regarding this subject. Thanks for watching my channel.